హైటెక్ సిటీ ఎన్ఆర్బిటి మహాల్ దగ్గర ఒక అమ్మాయి కిడ్నాప్. क्या बुढ़े है रे मामा. నన్ను వదిలేయండి మదన్, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ప్లీజ్ వదిలేయి. నువ్వు రాకుంటే నీ బెడ్రూమ్ వీడియో నెట్లో పెడతా. వస్తావా రావా? అన్నా ఫోన్ వచ్చిందన్నా. హలో. ఎనీ ప్రాబ్లం? ఓకే. అరే టూ లేట్, ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ అంట, మనకిస్తారో ఇవ్వరో. అరే భయంగా ఉందిరా. ఏం అవదులే. ఏం కావాలి? టూ లేట్. మా మమ్మీని పిలుస్తా. ఎవరమ్మా? आंटी टू लेट. ఏంటి ఫ్యామిలీయా? రూమ్ లేదేం లేదు, వెళ్ళండి. మనకెవ్వరూ అద్దెకి ఇవ్వర్రా, మనం ఫ్యామిలీ కాదు కదా. టూ లేట్. ఏంటి అంకుల్ టాయిలెట్టా? నిన్న అన్న సెటిల్మెంట్ సూపర్. ఏం డాగేసిన రాబాయ్, అంత కిరాకే. అన్నా నిన్న నైట్ సినిమాకి వెళ్ళాము. అంజలి ఐటమ్ సాంగ్లో చెస్ట్ తిప్పిందనా, రచ్చ రచ్చే. బాయ్. ఏం కావాలి? కింద టూ లేట్ ఉంది. ఉండండి అన్నగా చెప్తా. ఒరే అది అన్నగా చెప్పు. సరే అన్నా. ఏంట్రా? టూలెట్ గురించి వచ్చిరా అన్నాళ్ళు. రమ్మను. ఫ్రంట్కి వచ్చారు. చల్. సార్ నా పేరు వరలక్ష్మి. హాయ్ సార్, ఐఎమ్ సూరి. గన్నీ భాయ్ లోకల్. మీరు ఫ్యామిలీయా? పారిపోయి వచ్చారు కదూ? అవును సార్. ఇక్కడ అన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఉండొచ్చు. నేనున్నాను. ఓకే. థ్యాంక్ యూ సార్. మరి రెంటు? చంటే అన్నా చూసుకో. సరే అన్నా. ఈరోజైతే మందే పండగ, మస్తుగా ఎంజాయ్ చేద్దాం. మీ అందరికీ ఓ లాజిక్ చెప్తాను రా. మైండ్ తప్పితే మ్యాన్షన్ హౌస్ తాగాలి, ఒళ్ళు నొప్పులైతే వడక తాగాలి, నరాలు దిగితే 90 కొట్టాలిరా. బోర్ కొడితే
బోరు కొడితే బీరు తాగాలరా. మత్తుకుందా అన్న. ఏం లాజిక్ చెప్పావా అన్న? ఇది తాగుబోతుల పంచసూత్రాలురా. అన్న పంచసూత్రాలు డైలీ పాటిస్తా. ఏయ్రా మందయ్. అన్న కొత్త అన్న. మత్తు గమ్మత్తు ముందు ముందు నీకే అలవాటు అవుతుందిరా. జర మత్తు హే అన్న. ఇవేరా తాగుబోతుల సూత్రాలు. ఏం చెప్పినావు సుధాకర్ భాయ్, దేని నిషా దానిదే అన్న. మత్తు గమ్మత్తు స్వర్గలోకంలో తూలినట్టుందన్న. ఏంట్రా పేగలేండి. వేయండి ఎయ్. ऊपर भगवान है, नीचे अन्ना है, बाद में मंदिर है. ఏందన్నా అలా ఉన్నావు? అన్నా కూర్చో అన్నా. ఏందన్నా గట్లున్నావు? ఏమైందన్నా? పెగ్గాయన్నా? నీకేం కావాలో చెప్పన్నా, చేసి పెడతాం. ఏమైందన్నా? సమజైందన్నా, అన్నకు వరాలతో ఇసుకేంద్రా. పులి బోన్లో జింక పిల్ల చిక్కితే పారిపోవడం కష్టమన్నా. నాకు వరాలతో ఇసుకైందిరా. ఏయ్, ఆ వరాలు నాకు కావాలిరా. ఏం చేస్తారో నాకు తెలియదు. వాడిని కిడ్నాప్ చేసి కొడతారో బెదిరిస్తారో ఏం చేస్తారో అంతా మీ ఇష్టమే. వరాలు నాకు కావాలిరా. అనుభవించాలి. అమ్మాయి మాత్రం ఇష్టైందిరా. అలాగా అన్నా? చేస్తామన్నా. పదండ్రా. అలిగా రా. పదండి. ఓకేరా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే మరి నేను ఎలారా? నో ప్రాబ్లంలా, మనకు సార్ ఉన్నాడు కదా. అలాగే, జాగ్రత్త. ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్ వస్తున్నాడు. రే, రెడీగా ఉండాలిరా. ఎందుకు కిడ్నాప్ చేశారన్నా? ఎందుకు కొడుతున్నారన్నా? నేనేం చేశానన్నా? నన్ను వదిలేయండి అన్నా, వదిలేయండి అన్నా, నేను వెళ్ళిపోతాను. ఏ అన్న చెప్తుండు. అరే ప్రేమ కావాలరా? అమ్మాయిలు దొరికితే హీరోలు అయిపోతారా? ఏయ్ ప్రాణాలు కాపాడుకోరా. రేయ్ వరాలు ప్రాణాలు కావాలా? వెళ్ళిపోతావా? నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం, వెళ్ళిపో. నాకు డబ్బు వద్దన్నా, నాకు నా వరాలు ఇచ్చేస్తే వెళ్ళిపోతానన్నా, వెళ్ళిపోతానన్నా. రేయ్ అన్నమాటంటే వరాలు ఇస్తాడ్రా.
రేయ్ అన్నకు వరాలంటే ఇష్కురా. నువ్వు వెళ్ళకుంటే వరాలను చంపేస్తాడ్రా. వద్దన్నా, నా వరాలు ఏం చేయొద్దన్నా, ఏం చేయొద్దన్నా. నేను వెళ్ళిపోతానన్నా, వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాడంట అన్నా. వైలెంట్ సైలెంట్గా ఉండాలా. సర్వే జన సుఖినో భవంతు. అన్నా అంతా ఓకే అన్నా, వెళ్ళిపోతాడంట. వాణ్ణి వదిలేయండి. ఓకే అన్నా. నన్ను క్షమించే వరాలు, నేను చాలా తప్పు చేశాను. నీ జీవితంతో ఆడుకున్నాను. నాకు ప్రేమ వద్దు, ఏమీ వద్దు. నేను వెళ్ళిపోతాను. నన్ను నేను కాపాడుకుంటాను. ఈ ప్రేమ వలలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ మమ్మీ. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ డాడీ. చల్లగా ఉండు నాని. చిన్న తల్లి, నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏంటి మమ్మీ? చైన్. వావ్, థ్యాంక్ యూ మమ్మీ. నేనేం తెచ్చానో చూడు. ఏంటి డాడీ? స్కూటీ. వావ్, థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ త్వరగా రానన్నా. మీ ఫ్రెండ్స్ అందరికీ ఇంట్లో పార్టీ ఉందని చెప్పు. జాగ్రత్త. సరే నాన్న. ఓకే మమ్మీ, బాయ్ బాయ్. ఏంటి కొత్త స్కూటీయా? డాడీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. ఎలాగో మనం లేచిపోతున్నాం కదా, నేను డ్రైవ్ చేస్తాను. సో స్కూటీ ఎక్కడో చోట పెట్టేసి వెళ్ళిపోదాం, ఓకేనా? సరే నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు కూర్చో. సరే. ఓకేనా? ఓకే. ఏంటమ్మా ఇలా ఉన్నావు? భోంచేసావా? సూరి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంకా రాలేదు. నేను ఉన్నానుగా అమ్మా. సూరి వస్తాడు. ఎక్కడ సూరి? పంపించా. తిరిగివాడే పారిపోయాడు. నేనున్నానుగా, రా. అమ్మా, వద్దు సార్. నేనున్నానుగా, రా. వద్దు సార్, ప్లీజ్ సార్. రా. ఐఎమ్ చెప్పానుగా? సారీ సార్. సూరి రాడు. అమ్మా, నాన్న. అమ్మ నాన్న చెప్పొచ్చారా? చెప్పలేదు సార్. ఎందుకు చెప్పావా లేదా? ఓహో,
అరే మళ్ళీ అది ఎక్కడున్నారా? పారిపోతుంది, దాన్ని పట్టుకోండి. ఎక్కడికి వెళ్ళిందో ఎలా ఉందో నా చిట్టి తల్లి. ఏం తక్కువ చేశామండి? ఏం చేస్తామే? ఓ దేవుడా, నా చిట్టాలని కాపాడుతాన్రీ. ఊరుకోండి. ఆగండ్రా. అన్నా పారిపోతుందన్నా. పారిపోతుందా? పారిపోతుందా? అరే దాంతో నేనే చేశాను రా. ఈ ఏజ్లో టూలెట్ రూములు తల్లిదండ్రులు వదిలిపెట్టి ప్రేమో ఆకర్షణ తెలిసి తెలియక యువతి యువకులు జీవితం నాశనం చేసుకుంటున్నారు. అమ్మాయిలైతే జీవితమే పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులను వదిలిపెట్టి వీళ్ళు బజార్కెక్కి వాళ్ళ పరువులు తీస్తున్నారు. సంథింగ్ ఈజ్ రాంగ్. వీళ్ళని బెదిరించో కొట్టం, వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేర్చాలి. వీళ్ళు మార్పు తీసుకురావాలి. ఏదో డ్రామా ఆడతాను, వీళ్ళని మారుస్తాను. ఎన్నో సెటిల్మెంట్ చేశాం, ఎన్నో దందాలు చేశాం, ఎంతో సంపాదించాం. చివరికి సొసైటీకి ఏదో చేయాలనుకున్నాను. నేను ఇలా చెప్పాను, ప్రతి యువతకి ఓ గుణపాఠం కావాలి. ప్రతి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాట వినాలి, బాగా చదువుకోవాలి. ప్రేమో ఆకర్షణ తెలియక యువత జీవితాల్ని నాశనం చేసుకుంటుంది. పేరెంట్స్కి ఏది కావాలో మర్చిపోతున్నారు. మారాలి, మీరు మారండి. భాయ్ సడన్గా ఏంటి నీలో ఈ మార్పు? నీలో ఎంత ఫైర్ ఉందా? హ్యాపీగా ఉందిలే అన్నా. ఈరోజు పండగలా ఉందన్నా. అవునన్నా, ఈరోజు పెద్ద పండగలా హ్యాపీగా ఉందన్నా. రండ్రా, మనందరం కలిసి సమాజానికి ఏదో చేద్దాం. అన్నా నమస్తే. నమస్తే. అమ్మా, నాన్న, నేను తప్పు చేశాను. నేను ప్రేమించిన వాడు పారిపోయాడు. ఇది ప్రేమ కాదు, ఆకర్షణ. బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. బాయ్ డాడ్. నేటి యువతలో మార్పు గురించి చేసిన చిన్న ప్రయత్నమే ఈ ఫిలిం గణేష్.